హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఒక ఆలయం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మతంతో సంబంధం లేకుండా శివాలయాన్ని కట్టించిన క్రైస్తవ అధికారి గురించి, ఆయన ఎవరో మనము తెలుసుకుందాం. ఈ సంఘటన వివరాలైతే ఆ ఆలయంలోని ఒక శాసనంలో చెక్కబడి ఉన్నాయి. భారతదేశాన్ని పాలించిన బ్రిటిష్ వారు నిర్మించిన ఏకైక హిందూ దేవాలయముగా ఈ ఆలయము ఇప్పటికీ ఉంది. మతంతో సంబంధం లేకుండా ఒక క్రైస్తవ అధికారి హిందువులు పూజించే శివాలయాన్ని కట్టించాడు. మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లాలో ఉంది ఈ పురాతన దేవాలయం. ఇక్కడి ఆలయంలో కొలువైన మహాశివుడికి భక్తులు విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. షాజాపూర్ జిల్లాలోని అగర్లో ఉన్న శివాలయము ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఎందుకంటే బ్రిటిష్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్గా పనిచేసిన మార్టిన్ అనే క్రైస్తవ అధికారి దీన్ని నిర్మించాడు. ఇక దీని గురించి చెప్పాలంటే 1879లో మార్టిన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు. అతని భార్య మధ్యప్రదేశ్లో ఉండేవారు. ఉత్తరాల ద్వారా భార్యకు తన యోగక్షేమాలు తెలుపుతూ ఉండేవాడు మార్టిన్. అయితే అకస్మాత్తుగా అతని వద్ద నుండి ఉత్తరాలు రావడం మానేయడంతో మార్టిన్ భార్య చాలా ఆందోళనకు గురయ్యారు. ఒకసారి అక్కడి బైజనాథ్ మహాదేవాలయం మీదుగా ఆమె వెళుతుండగా గుడి లోపల నుంచి మంత్రోచ్చారణలు, శంకుధునులు వినపడడంతో ఆమె దానికి ఆకర్షితురాలయ్యింది. ఉత్సుకతతో గుడి లోపలికి వెళ్ళి నించుంది. అక్కడ పూజారులు చేస్తున్న పూజారి ఆమెను చూసి ఎందుకు కంగారు పడుతున్నామని అడిగారు. అందుకు ఆమె, నా భర్త యుద్ధానికి వెళ్ళారు. చాలా రోజులుగా అతని వద్ద నుంచి ఎలాంటి సమాచారము లేదని, అతనికి ఏమైంది అంటూ బోరుని పిలిపించింది ఆవిడే. పూజారులు ఆమెను ఓదార్చారు. మీరు శివుడిని నమ్మి ప్రార్థించండి, ఆయన మిమ్మల్ని కష్టాల నుంచి రక్షిస్తారు అని చెప్పారు. పూజారులు చెప్పిన మాటలు విన్న ఆమె ఎలా ప్రార్థించాలి అని అడిగింది. అందుకు పూజారులు లఘురుద్రను ఆచరించి 11 రోజులు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి అని ఆమెకు సూచించారు. పూజారులు 11 రోజుల పాటు శ్రద్ధగా మంత్రాన్ని జపించింది ఆవిడ. 11వ రోజు మార్చిన్స్ నుంచి ఒక ఉత్తరం వచ్చింది. అందులో, ఇక్కడ యుద్ధ భూమిలో అకస్మాత్తుగా పఠానులు మమ్మల్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు. తప్పించుకునే అవకాశమైతే ఏమాత్రం లేదు. మరణం ఖచ్చితం అనిపించింది కాబట్టి నేను మీకు సందేశాలు పంపటం లేదు. చీకట్లో ఒకరోజు హఠాత్తుగా ఒక భారతీయ యోగి అక్కడికి వచ్చారు. అతను ఎంతో టీవీగా ఉన్నాడు. ఆయుధాలు, పొడవాటి జడ, చేతిలో త్రిశూలం, తోలు దుస్తులు ధరించి ఆశ్చర్యపరిచే వ్యక్తిత్వంతో చేతిలో త్రిశూలాన్ని ఊపుతున్న తీరు చూసి పఠాన్లు ప్రాణభయంతో పారిపోయారు. అలా నేను బతికి బయటపడ్డాను అని రాశాడు. అంతేకాదు, తనను కాపాడిన యోగికి మార్టిన్ కృతజ్ఞతలు చెప్పుకుంటుండగా అంతలోనే ఆ యోగి ఇలా అన్నారట, నీ భార్య ప్రార్థనల కారణంగా నేను నిన్ను రక్షించడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పినట్లుగా మార్టిన్ తన ఉత్తరంలో రాశారు. పేపర్ చదువుతున్న మార్టిన్ భార్య ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఇంకా అప్పటి నుంచి తన ఇంట్లోనే శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని పూజలు చేయడం ప్రారంభించింది. అలా కొన్ని వారాల్లో మార్టిన్ తిరిగి తన దగ్గరికి వచ్చారు. మార్టిన్ భార్య లఘురుద్రలో ఓం నమః శివాయ అంటూ మంత్రం జపిస్తూ పూజలు చేస్తూ ఉంది. భర్తకు కూడా జరిగిన విషయం వివరించింది. అప్పటి నుంచి దంపతులిద్దరూ శివభక్తులయ్యారు. 1883లో అతను ఆలయ నిర్మాణం కోసం 15,000 రూపాయలు చెల్లించాడు. ఈ సంఘటన వివరాలు ఆలయంలోని ఒక శాసనంలో చెక్కబడి ఉన్నాయి. భారతదేశాన్ని పాలించిన బ్రిటిష్ వారు నిర్మించిన ఏకైక హిందూ దేవాలయముగా ఈ ఆలయము ఇప్పటికీ ఉంది. ఇదండి ఈ ఆలయం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.